వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. జ్ఞాన ప్రసూనాహ, ఉన్నదే ఉన్నది. ఇందులో మొదటి ఉన్నది అనేటువంటిది నామవాచకం, రెండోది ఉన్నది అనేటువంటిది క్రియాపదం. కాబట్టి ఉన్నదే ఉన్నది. మెలకువ కూడా కలే. నిద్రపోతున్నప్పుడు కళలు వస్తూ ఉంటాయి కదా. మనం నిద్ర లేచిన తర్వాత హాయిగా నిద్ర పట్టింది, మంచి కళలు వచ్చాయి, చెడ్డ కళలు వచ్చాయి అని చెప్పుకుంటాం. నువ్వు మేలుకున్న తర్వాత వచ్చేటువంటిది కూడా, ఇది కూడా ఒక పెద్ద కళే. అంటే నువ్వు నిద్రపోతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి కళకి ఈ కళ అనేటువంటిది కొనసాగింపు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. చూడండి అట్లా చెప్పారు. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటివి. వ్యాధ్యాత్మికం ఆధ్యాత్మికం రెండున్నాయి ఇక్కడ, గమనించండి. వ్యాధ్యాత్మికం అంటే ఏంటి? శరీరానికి వచ్చేటువంటి రోగం. ఒంటికి వచ్చేటువంటి రోగానికి డాక్టర్ దగ్గరికి పోతే నయం అవుతుంది. మరి మానసిక రోగానికి దానికి మందే లేదు, ఒకటే ఆధ్యాత్మిక ప్రసంగ శ్రవణం అనేటువంటిది ఔషధం. ఇంకంతకంటే మార్గమే లేదు. కాబట్టి ఆధ్యాత్మికం అంటే అది. ప్రతి ఒక్కడేమనుకుంటున్నాడు, ఆధ్యాత్మికం అనగానే ఎవరో ముసలోళ్ళకి సంబంధించింది, 60-70 ఏళ్ళకి సంబంధించింది అనుకుంటాడు. కానే కాదు. ఎల్కేజీ పిల్లవాడి దగ్గర నుంచి పిహెచ్డీ చేసేటువంటి వాడి వరకు, రేపో ఎల్లుండో చనిపోయేటువంటి 95-96 ఏళ్ల ముసలాయన వరకు కూడా అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కడూ మానసిక వ్యాధికి లోనవుతూ ఉన్నాడు. ఈరోజు పైకి నటిస్తున్నాడు, ఇస్తే గుడ్డలు వేసుకొని పైకి నటిస్తున్నాడు నవ్వుతూ, అంతే. లోపల అన్నీ కూడా మానసిక రోగాలే. కోట్లు డబ్బు ఉన్నటువంటి కోటీశ్వరులకే మానసిక రోగాలు ఉన్నాయి ఈ కాలం. మరి డబ్బు ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, మరి మానసిక రోగం ఎందుకు ఉంది? అది అంతే, అదంతే. కాబట్టి ఉన్నదే ఉన్నది. నీ మెలకువ కూడా ఒక పెద్ద కళే. ఇదంతా కళే అనుకో, నీకే బాధ ఉండదు, ఏ మైల ఉంటుంది. అసలు తత్వచింతన అనేటువంటిది లేకుండా ఎవ్వడూ ఆచార వ్యవహారాలను పాటించలేడు. ఇది తథ్యం. భగవద్గీత అనేటువంటి మాట భాషా ప్రపంచంలోనే ఎంతో విలువైనటువంటిది. అంతా భగవద్గీతే అనుకుంటే ఈ హంతకులు, ఈ మానభంగాలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎందుకుంటారు అనుకోడు అనమాట. సామాన్య మానవుడు కాంతా కనకాలే సర్వస్వం అనుకుంటున్నాడు. ఇది అందువల్ల ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అంతా భగవద్గీతే, దైవేచ్ఛే అనే భావంతో ఎవడైతే ఉంటాడో వాడికి ఎటువంటి రోగాలు అనేటువంటివి రానే రావు. అంతే, వస్తాయి, వచ్చినా కానీ పట్టించుకోడు. ఆయనే భగవాన్ రమణ మహర్షి. ఇంత పెద్ద క్యాలీఫ్లవర్ లాంటి క్యాన్సర్ గడ్డలు వేసినాయి పాపం భుజానికి ఆయనకి. ఆ కొండ గుహలలో ఆ గోచిగుడ్డ పెట్టుకొని తపస్సు చేసి డాక్టర్లు వచ్చి దాన్ని ఆపరేషన్ చేయాలి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఊరే అది బాధపడుతుంది అన్నాడు అనమాట. చూడండి ఏమన్నాడు, ఆ గడ్డ బాధపడుతుందట, కత్తి పెడితే అది బాధపడుతుంది కదా, అది ఎట్లొచ్చిందో అదే అట్లనే పోతుంది అన్నాడు. అది భగవద్గీత అంటే అది. ఆ విధంగా ఉండగలవా? నువ్వు ఉండగలవా? నేను ఉండగలనా? ఉండలేం. అందుకని మనం ఉండలేం కాబట్టి ఉండే వాళ్ళని గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్నందువల్ల ఉపయోగం ఏంటంటే మనశ్శాంతి నీకంతే. చావకుండా ఉంటావు, బతికేంతవరకు చావకుండా ఉంటావు అన్నమాట. కాబట్టి మౌనానికి కూడా భాష్యం అది భగవద్గీతే, అంతకంటే మార్గమే లేదు. నీ జన్మ కర్మ కూడా భగవద్గీతలో ఒక భాగమే. నీకు ఏ జరిగినా కానీ భగవద్గీత ప్రకారమే జరుగుతుంది. నీవు జీవించినంతవరకు ఉండాల్సిన తిండి సంపాదించిన తర్వాతనే నీ ఆకారాన్ని అమ్మ కడుపులో ఉంచాడు ఆయన, సృష్టికర్త. అన్నీ ఆయనే తెలుసు. ఎవరికి ఎంతవరకు ఆహారాన్ని ఇవ్వాలో, వాడు ఏం చేయాలో తెలుసు అన్నమాట. ఆ ప్రకారంగా జరుగుతూ ఉంది. కళ అంటే నిద్ర కనేది మాత్రమే కాదు, మేల్కున్న తరువాత జరిగేదంతా కూడా ఆ మెలకువ కూడా కళే, దాంట్లో భాగమే. ఈ మేలుకున్న తరువాత చూచేటువంటి కళ, ఆ కళకు ఈ కళ కొనసాగింపు అవుతుంది. కాబట్టి ఈ కళల పరంపరే జన్మ పరంపర. అంతే.
జన్మ పరంపర. ఒక పురుగు ఒక గడ్డి పరక మీద నుంచి ఇంకో గడ్డి పరక మీదకి మారింది. అలాగే ఈ కళలో నుండి ఇంకో కళలోకి, ఇంకో కళలోకి, ఇంకో కళలోకి అలాగ మారుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు జీవించి ఉన్నప్పుడు జరిగేది కూడా, అంటే నిద్రలోనే కాకుండా మేల్కొన్నప్పుడు జరిగేటువంటిది కూడా కళే అనుకో చాలు. ఇంక నిన్ను ఏ వ్యాధులు నీ దగ్గరికి రానే రావు. అట్లా అనుకోవడం అనేదే కష్టం. అసలు దేవుడున్నటువంటి చోటుని కనుక్కోవడం గొప్ప ఏం కాదు, అది పెద్ద కష్టమేం కాదు, ఎవడైనా కనుక్కోవచ్చు, చిన్న పిల్లవాడు కూడా కనుక్కోవచ్చు. దేవుడు లేని చోటనే కనుక్కోవటం అనేటువంటిది చాలా కష్టం. అది వాళ్ళు మాత్రమే, ఆ యోగులు అవధూతలు వాళ్ళు మాత్రమే కనుక్కోగలరు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సైంటిస్టులు, శాస్త్రవేత్తలు దైవ కణాన్ని కనుక్కోలేకపోయారు. చూడండి, లక్షల కోట్లు ఖర్చు పెట్టారు దైవ కణం కోసమని. కనుక్కున్నారా? కనుక్కోలేకపోయారు. ఎందుకని కనుక్కోలేకపోయారు? ఉన్నదే ఉన్నది, అంతే. ఉన్నది. ఇంకా ఉన్నదాన్ని నువ్వు కనుక్కునేది ఏంటి? కళ్ళజోడు పెట్టుకున్నా నేను, ఇప్పుడు కళ్ళజోడు తీసేసా, మళ్ళీ కళ్ళజోడు పెట్టుకున్నా. ఉందిగా కళ్ళజోడు, ఉంది కదా. కాబట్టి ఉన్నదే అది. కాబట్టి మొట్టమొదట ఉన్నది అంటే ఏంటి? ఇది. రెండోసారి ఉన్నది అనేటువంటిది అది క్రియాపదం. మొట్టమొదటిది కర్త, రెండు క్రియాపదం. కాబట్టి కళ కూడా మెలకువే, మెలకువ కూడా కళే అనుకో చాలు. అంతా కళే అనుకో, ఎవరు నిన్నేమన్నా ఏమైనా కళే అనుకో చాలు, ఇంకేం చేయాల్సిన పనిలే. ఈ జగన్నాటకంలో శాసించేటువంటి రాజు నటుడి, తలగుడ్డ జుట్టుకొని కర్ర తీసుకొని ఆ గేట్ దగ్గర ఉండేటువంటి భటుడు నటుడే, అందరూ నటులే. శిష్టుడు, భ్రష్టుడు, దుష్టుడు అందరూ కూడా మహానటులే. రావణుడు, రాముడు, దుర్యోధనుడు, ధర్మరాజు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒకడే, ఒకే మహానుభావుడు. అందరూ మహానుభావులే, అందరికీ వందనాలు అన్నారు చూడు, అందరూ మహానుభావులని. అది కాదు, ఒకే మహానుభావుడు అందరి రూపంలో కనిపిస్తున్నాడు, అంతే. అది నువ్వు తెలుసుకోలేకపోయావు. చంపేది వాడే, సచ్చేది వీడే, అనేక రకాలుగా ఉంటుందన్నమాట అది. కాబట్టి ఆయనకు అన్యం అనేటువంటిది లేనే లేదు, అంతా ఆయనే. ఒకడే క్రికెట్ ఆడుకుంటున్నాడు, చూడండి ఇక్కడ ఒక్కడే పిల్లవాడు పాపం క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఇంకా ఓడేదేవుడు, గెలిచేదేవుడు. ఓడిపోయినా వాడే, గెలిచిపోయినా వాడే. ఈ జగన్నాటకం కూడా అంతే అన్నమాట. ఒకడే మనతో ఆటలు ఆడుకుంటున్నాడు. అందుకే పాపం తనికెళ్ళ భరణి అన్నాడు, ఆటగదరా శివ, ఆటగదకే శివ అన్నాడు అనమాట. ఇది నీకు పెద్ద ఆటయ్యా స్వామి అన్నాడు. ఈ మధ్యనే పాపం మొన్న మనం టీవీలో చూసాం కదా, ఆ బస్సు యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోయారు. చిన్న పిల్లల పాపం, 3-4 సంవత్సరాలు చిన్న పిల్లలు తల్లిదండ్రులని పోగొట్టుకున్నారు. రోదన, అది రోదన ప్రపంచంలాగా తయారైందనమాట. ఆ టీవీ చూస్తుంటే మనకే కళ్ళమ్మ నీళ్లు పడ్డాయి. ఎందుకని? అజ్ఞానంతో ఉన్నటువంటి సామాన్య మానవుల మనం కాబట్టి. ఎవడేమనంటే బాధపడతావు, పొగిడితేనేమో ఆనందపడుతున్నావు, తిరిగితేనేమో బాధపడుతున్నావు, చస్తేనేమో ఏడుస్తున్నావు, నీకైనా కార్లు బంగ్లాలు వస్తేనేమో ఆనందపడుతున్నావు. ఇదంతా కూడా ఎందువల్ల? సామాన్య మానవులం కాబట్టి. యోగులు అవధూతలు కాదు, రెండు సమానంగానే చూస్తారు. అందుకే జిల్లెళ్ళమ్మడి అమ్మవారు అంటుంది, శిష్టులు భ్రష్టులు అమ్మ దృష్టిలో శిష్టులే అంటుంది, పాపులైన పసిపాపలైన తన పాపలే అంటుంది. అది జిల్లెళ్ళమ్మడి అమ్మవారి గొప్పతనం. మనమేమో ట్రైన్ యాక్సిడెంట్లో, బస్సు యాక్సిడెంట్లో పోతే అయ్యో పాపం పిల్లలు అనాథలైపోయారే అని వాళ్ళకి సానుభూతి సహాయాలు చేస్తూ ఉంటాం అన్నమాట. సాటి మానవులం కాబట్టి. అంటే మాయాతీత మాయామయి అయినటువంటి అమ్మవారు మనకు ఆట వస్తువులు ఇచ్చింది. ఆ ఆట వస్తువులు ఏమిటివి? ప్రపంచమే. ఈ ప్రపంచం, భార్య, పిల్లలు, కుటుంబం అనేటువంటి ఆట వస్తువులు నీకు ఇచ్చిందనమాట. ఇచ్చి ఆడుకోరా అని చెప్పింది. ఆడుకున్నంతసేపు ఆడుకున్నావు, ఇసుగు పుట్టి ఆ బొమ్మలు కాస్త బయట ఇసిరేసావు. ఒకదానికి కాలు ఇరిగింది, ఒకదానికి కన్ను పోయింది, ఒకదానికి తలకాయ పగిలింది, ఒకదానికి ఏదో బండి వచ్చి తొక్కింది, అది కాస్త నలిగిపోయింది. బోర్ని ఏడ్చావు అనమాట. నీ బొమ్మ పోయిందో అని ఏడ్చావు. ఇది చూసేవాడు కూడా సానుభూతి. కానీ మనమేమంటున్నాం అప్పుడు? ఒరే నీకు ఇంకో బొమ్మ కొనిపించాలి, పోతే పోయిందిలే అంటున్నాం. అట్టనే ఇవన్నీ కూడా, ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా అంతే. ఇవన్నీ ఆయనకు ఆట, గురువు గారికి ఆట అనమాట. చిన్నపిల్లలకి మనం లిఫ్ట్ వేసి, టోపీలు పెట్టి, రకరకాల బట్టలేసి, ఎందుకు చిన్నపిల్లలకి? వాడికి ఇది లేదుగా పాపం,
సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు మనం ఏ బట్టలు వేసేది ఏం చేసేది దేనికోసం నీ ఆనందం కోసం వాళ్ళకి వేసి నువ్వు ఆనందపడుతున్నావు అన్నమాట. అదేవిధంగా మనకు వచ్చే కష్టాలు నష్టాలు మొత్తానికి ఎవడసలు ఇవన్నీ ఇచ్చింది వాడే. మళ్ళీ వాడి దగ్గరికి పోయి టెంకాయలు కూడా దండం పెడుతున్నావు నాకు సుఖాలు ఇవ్వు అని. ఆయన ఎప్పుడో రాశాడు నీకు ఈడి జీవితం ఈ రకంగా పోవాలి అని రాశాడు అంతే. నువ్వు చేసినా చేయకపోయినా జరుగుతూనే ఉంటుంది అంతే. కాబట్టి భగవంతుని యొక్క జగన్నాటకం కూడా మనం ఆట బొమ్మలం లాంటి వాళ్ళము. కళల పరంపర లాంటిదే ఈ జన్మ పరంపర. ఒక ఆమె అడిగిందట దేవుణ్ణి, ఏమని, నా భర్త చనిపోయినా కానీ నా మంగళసూత్రాన్ని రక్షించు స్వామి అందట. ఇది చూడండి ఎంత విచిత్రం. భర్త చనిపోయిన తర్వాత కూడా నా మంగళసూత్రాన్ని రక్షించే బాధ్యత నీదే అని అన్నదట ఆమె. అది అయ్యే పనేనా? అలాగే ప్రాణం అనేది పోయిన తర్వాత మాట్లాడించు అంటే వాడేం మాట్లాడతాడు? మాట్లాడలేదు. ఇది అంటే అది. అందుకే ఉన్నదే ఉన్నది. ఇది మెలకువ కూడా కలే అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి యు ఆర్ దట్ ఈజ్ యూ. అదే నేను, నేనే అది. సర్వం పరబ్రహ్మ స్వరూపం చెప్పేది నువ్వే. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి అని చెప్పేది నువ్వే. చెప్పుడు మాటలు వినకూడదని చెప్పేది కూడా నువ్వే అన్నమాట. మళ్ళీ అన్నీ నీవే. కాబట్టి అంతా ఉంది హిందూ ధర్మంలో. అవసరాన్ని బట్టి మారుతూ ఉంది హైందవ ధర్మం. మిగిలిన ధర్మాలు మారవు. తేడా అది దానికి దీనికి ఉన్నటువంటి తేడా. కాబట్టి తత్సత్ అన్నవు. ఇంకా తత్సత్ సర్వం బ్రహ్మమయం జగత్ అన్న తర్వాత ఇంకా దేనికి మరి నువ్వు వెతుకుతున్నావు? నువ్వే చెప్పావుగా సర్వం బ్రహ్మమయం జగత్ అని. ఇంకంతే వెతకాలి. కాబట్టి చెప్పేది నువ్వే, మళ్ళీ వెతికేది కూడా నీవే. కాబట్టి జరిగేదంతా కలే అనుకున్నట్లయితే ఎవ్వడికి ఏ దుష్టశక్తి కూడా ఎవరిని ఏమీ చేయలేదు. ఏ మహిళ కూడా వాడికి అంటనే అంటదవరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓ పిల్లవాడు ఉన్నాడు, ఇంటర్మీడియట్ పిల్లవాడు. వాడు పరీక్షలు రాశాడు, మంచి మార్కులు ర్యాంకులు వచ్చాయి, స్టేట్ ర్యాంకులు వచ్చాయి. ఆ తర్వాత ఎంసెట్ ఆ సెట్ ఈ సెట్ రాశాడు. బీటెక్లు ఆ టెక్లు ఈ టెక్లు ఏదో ఒక టెక్ పూర్తి చేశాడు. లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ సంపాదించేటప్పుడు ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్కుల గురించి వాడు ఆలోచిస్తాడా? అసలు చెప్తాడా? నీకు ఎన్ని మార్కులు వచ్చినాయా, సాంస్క్రిట్లో ఎన్ని వచ్చాయి, మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి, ఫిజిక్స్లో ఎన్ని వచ్చాయని మనం అడిగామనుకోవాడిని, వాడు ఏమంటాడు? చెప్పు ఏమో అంటాడు. ఎప్పుడో అయిపోయింది అంటాడు అనమాట. బీటెక్ ఎంటెక్ అయిన వరకు లక్షలు డబ్బులు వచ్చాయి కాబట్టి నువ్వేం చేసావు? ఆ మార్కు వచ్చి ఇంకా దాంతో పనిలే, ఇంకా ఆ మార్కులతోటి అది మర్చిపోయాం. అలాగే ఎవడైతే పరీక్ష రాసిన తర్వాత వాటిని గురించి ఆలోచించడో సిద్ధిని పొందినటువంటి వాడు. జాగ్రత్తగా వినండి. సాధకుడు వేరు, సిద్ధి వేరు. సిద్ధుడు వేరు. ఇక్కడ రెండుకి చాలా తేడా ఉంది. సాధకుడు అంటే ఏంటి? సాధన చేస్తూ ఉన్నాడు అంటే మొట్టమెట్టులో ఉన్నాడు అనమాట. సిద్ధులు అంటే తారాస్థాయికి పోయాడు ఆయన, పరమపదాన స్థాయికి పోయాడనమాట. ఇంకా ఆయనకి ఇంకా ఇవన్నీ ఉంటాయా? బట్టలున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇది జలమయం అయినా ఒకటే, శివమయం అయినా ఒకటే, మొత్తం ఒకటే. ఆయనకి ఏం తేడా? అటువంటి వాళ్ళే అరుణాచలేశ్వరుడు రమణ మహర్షి. చూడండి, 12-13 సంవత్సరాల పిల్లవాడు, బాగా డబ్బున్నటువంటి వాడు, ఒకే ఒక్క కొడుకు పాపం తమిళనాడులో. అటువంటి వాడికి చనిపోయి జీవించాడు. చనిపోయాడని చెప్పారు అందరూ, డాక్టర్లు అందరూ. మళ్ళీ జీవించాడు. ఇంకంతే ఆలోచన. నేనెవరిని? అసలు నేను అంటున్నావు. అన్ని నేనులు నేనేనా? నేను అనేటువంటిది ఏది అనేది ఆలోచించాడనమాట. ఇంకంతే గోచిగూడ పెట్టుకొని అరుణాచలం కొండ గుహలకు పోయి కన్నీటితోటి మహాశివుడికి అభిషేకం చేశాడు. నువ్వు నేను క్షీరంతో, జలంతో, నవరసాలతోటి శివుడికి అభిషేకం చేస్తాం. ఆ మహానుభావుడు కన్నీళ్లతోటి అభిషేకం చేశాడు. శివలింగాన్ని కన్నీటితో కడిగాడు. అప్పుడు శివలింగం నుంచి మాటలు వచ్చాయి. నీవే నేను రా అని చెప్పాడనమాట ఆయన. నేనే నీవు, నీవే నేను. కాబట్టి ఆ కొండ గుహ పోయి ఇంక అక్కడే కూర్చోపోం. ఇంకంతే. ఇంక అప్పటి నుంచి పాపం 85-100 సంవత్సరాల వరకు ఒకే ఆసనం మీద కూర్చున్నాడు, తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ కొండని శివుడి కోసం చూసేటువంటి వాళ్ళందరూ పండ్లు పువ్వులు ఆయన దగ్గర పెట్టేవాళ్ళు, నమస్కారం చేసేవాళ్ళు. ఎవరు పోయి ఏది అడిగినా కానీ ఆయన ఒకటే అంటాడు, సుమ్మాయిరో అంటే నోరు మూసుకొని కూర్చో. ఇది సుమ్మాయిరో
అంటే వాళ్ళ తమిళం కదా ఆయన, వాళ్ళ భాష సుమ్మా హీరో అంటే నోరు మూసుకొని కూర్చో అని. విదేశీయులు ఏమనుకున్నారు, అదే మహామంత్రం అన్నారు. ఇప్పటికి కూడా చూడండి, అరుణాచలంలో సుమ్మా హీరో అని విదేశీయులు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు రక్షిస్తున్నారన్నమాట. వాళ్ళ సాంప్రదాయాలు కూడా మనం కూడా రక్షిస్తున్నాం, విదేశీ సాంప్రదాయాలను. అది జరిగేది. చిన్న చిన్న గుడ్డలు, పెద్ద పెద్ద కన్నాలు ఉన్నటువంటి బట్టలు వేసుకుంటున్నారు కదా ఈ మధ్య. తిరగట్లేరా? ఏమనంటే మా ఇష్టం, మేము చినిగిన గుడ్డలు కట్టుకుంటే నీకెందుకు, ఏరి కట్టుకుంటే నీకెందుకు అంటారు అనమాట. కాబట్టి